హాయ్ అండి, నా పేరు డాక్టర్ మహిపాల్. నేను పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్, సురక్ష హాస్పిటల్ కొంపల్లి. జనరల్‌గా డెంగ్యూ వ్యాధులకు సంబంధించింది అయితే మనకి నార్మల్‌గా రెయినీ సీజన్ అంటే జూలై నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో నవంబర్, డిసెంబర్ వరకు గానీ ఈ డెంగ్యూ అనే డిసీజ్ ప్రివాలెన్స్ ఎక్కువ ఉంటది. ఇది మనకి మస్కిటో ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజ్. ఒక డెంగ్యూ పర్సన్‌కి ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో నుంచి ఇంకో పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంటది. డెంగ్యూ లక్షణాలు చెప్పాలి అంటే ఫస్ట్ ఫీవర్. కొంతమందికి కొన్ని రకాలుగా సింప్టమ్స్ ఉంటాయి. బట్ మేజర్లీ మోస్ట్ కామన్ సింప్టమ్స్ వచ్చేసి ఫీవర్ వస్తాయండి. ఫీవర్స్ విత్ చిల్స్, వణుకులాగా రావడం, చలి పుట్టడం, దాంతోపాటు మయాల్జియా అంటాం, బాడీ పెయిన్స్ రావడం, హెడేక్ రావడం, వామిటింగ్స్, పొట్టలో నొప్పి ఇలాంటి సింప్టమ్స్ కొంచెం కామన్ గా చూస్తాము. కొంతమందికి పిల్లలకి ఎర్రగా ర్యాష్ రావడం లాంటిది కూడా సహజంగా ఉంటది. ఇవి నార్మల్ గా డెంగ్యూ లక్షణాలు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వచ్చేసి డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ బట్టి అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. మనకి ఫస్ట్ 3 days వచ్చేసి ఫెబ్రల్ ఫేజ్. ఆ ఫేజ్ లో ఓన్లీ ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్ రావడము, హెడేక్ రావడం లాంటివి జరుగుతాయి. నెక్స్ట్ 3 to 8 days అంటే ఈ 5 days మనం క్రిటికల్ ఫేజ్ అంటాము. ఇందులో వచ్చేసి మనకి ద క్రిటికల్ ఫేజ్, యాక్చువల్ క్రిటికల్ ఫేజ్ అని అంటాం. ఎందులో అంటే ఈ 5 days లోనే మనకి ప్లేట్లెట్స్ తగ్గడము, బ్లడ్ ప్రెషర్స్ తగ్గిపోవడము, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడము, లివర్ పైన కొంచెం ప్రభావం ఎక్కువ పడడం, గుండె పైన కొంచెం ప్రభావం ఎక్కువ పడడం లాంటివి జరుగుతాయి. అది మనము ఎవ్రీడే ప్లేట్లెట్ మానిటరింగ్ అని, యూరిన్ అవుట్పుట్ మానిటరింగ్ చేసుకోవడము, హార్ట్ ఒకటి 2Dకి వచ్చేసుకొని హార్ట్ యొక్క కండిషన్, బ్లడ్ టెస్ట్ చేసుకొని లివర్ యొక్క కండిషన్ చేసుకుంటూ చూడాల్సి వస్తుంది. అండ్ వన్స్ 8th day of 8 అయిపోయిన తర్వాత 9th day నుంచి రికవరీ ఫేజ్ కి ఎంటర్ అవుతారు. అప్పుడు వాళ్ళకి కొంచెం ర్యాష్ లాగా రావడము, ఇచ్చింగ్ రావడము, అండ్ ఆటోమేటిక్ గా వాళ్ళు కొంచెం ఓరల్ ఇంటేక్ ఫుడ్ అంతా బాగా తీసుకోవడం లాంటివి జరుగుతుంటది. జనరల్ గా ఎలా అవాయిడ్ చేయాలి డెంగ్యూ రాకుండా ఉండాలి అంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా, ఇంట్లో కానీ ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెంట్ లేకుండా చూసుకోవాలి. అండ్ బెటర్, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు less than 1 year ఉన్నారు, ఇన్ఫాన్స్ అంటే వాళ్ళకి మస్కిటో నెట్స్ యూజ్ చేయడం చాలా మంచిది. అండ్ ఎవ్రీ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే కూడా మనకి మస్కిటో స్ప్రేస్ చేయడము, వాటర్ స్టాగ్నెంట్ లేకుండా ఉండడం చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.